నిన్న విజయవాడలో జరిగిన ఏఐటీసీ వీధి వ్యాపారస్తుల స్టేట్ కమిటీ మీటింగ్లో అందరికీ కూడా అర్హులైన వారందరికీ గుర్తింపు కార్డులు ఇవ్వాలని స్టేట్ ప్రెసిడెంట్ రవీంద్రనాథ్ గారు కోరారు. అలాగే స్టేట్ ప్రధాన కార్యదర్శి తెట్టి వెంకటేశ్వరరావు కూడా ఆయన కూడా అదేవిధంగా కోరారు. ఆయన మాటల్లోనే విందాం. నమస్తే అండి, నా పేరు గౌరా శివప్రసాద్, ఏలూరు ఫ్రీడమ్ ఫైటర్ ఏలూరు ఇన్ఛార్జిని మాట్లాడుతానండి. అయితే ఏలూరు జిల్లా ఇన్ఛార్జిని అండి. ఇప్పుడు ఇక్కడ మనం విజయవాడలో ఏఐటీసీ ఆఫీస్లో ఉన్నాం. ఏలూరు వీధి విక్రయదారులకి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇక్కడ సమావేశం ఏర్పాటు చేశారు. అయితే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తెట్టి వెంకటేశ్వరరావు మన దగ్గర ఉన్నారు. ఆయనతోటి వీధి విక్రయదారులకి జరుగుతున్న అన్యాయాల గురించి, వీధి విక్రయదారులకి ఐడెంటిటీ కార్డు ఇచ్చారా, మున్సిపల్ కార్పొరేషన్ ద్వారా ఏ విధమైన బెనిఫిట్స్ వస్తున్నాయి, ఇప్పుడున్న గవర్నమెంట్ ఏ విధమైన బెనిఫిట్స్ అనేది వాళ్ళకి అందిస్తుందా అనేది ఆయన మాటల్లోనే విందాం. సార్ నమస్తే అండి. ఇప్పుడు వీధి విక్రయదారులకు సంబంధించి కూడా ఏ విధంగా జరుగుతుందని మీ మాటల్లో ఒక చెప్పండి సార్. సుప్రీంకోర్టు ఆదేశాలు వచ్చి 13 సంవత్సరాలు దాటిస్తుంది సార్. అట్లాగే చట్టం వచ్చి 12 సంవత్సరాలు పైబడింది. ఈ రోజు వరకు దీనికి కీలకమైన ప్రధాన బాధ్యుడు మున్సిపల్ కమిషనర్ గారు. ఈ టౌన్ వెండింగ్ కమిటీకి అనే దానికి మున్సిపల్ కమిషనర్ గారు చైర్మన్. ఇందులో ఒక్కొక్కరికి ఒక్కొక్క రిజర్వేషన్ ప్రకారంగా అధికార విధానాలు, ఇందులో ప్రజాప్రతినిధులు కూడా ఉన్నాయి. ప్రజాప్రతినిధులతో కలిపి కూడుకునే ఈ టౌన్ వెండింగ్ కమిటీ. ప్రజాప్రతినిధులు ఎందుకు అంటే ఇందులో వేయడానికి కారణం ఏంటంటే, ఏదైతే పాలక వర్గం ఉందో ఆ పాలక వర్గం కూడా మాకు మార్కెట్లు కట్టేటప్పుడు కానీ, సంక్షేమ ప్రతి ఒక్కటి తీర్చేటప్పుడు కానీ, ప్రతి ఒక్కటి కూడా నిర్మాణ దృశ్యంలో ఆ పాలక వర్గంలో నిర్ణయించే మెజిస్ట్రేట్గా అక్కడున్న చైర్మన్ కానీ, మేజర్ పట్టణం ఏదైతే కార్పొరేషన్ ఉందో మేయర్ గారు కానీ పరిధిలో నిర్ణయించవలసిన కీలక నిర్ణయాల ప్రక్రియలో భాగంగా ప్రజాప్రతినిధులు కూడా ఇందులో చేశారు. అలాంటి ఉన్నతమైన టౌన్ వెండింగ్ కమిటీ 100% ఉన్న దాంట్లో 40% యూనియన్ నాయకులు, 50% అధికారులు, 10% మన రాజకీయ నాయకులతో కలిపి ప్రజాప్రతినిధులతో నిర్మించిన టౌన్ వెండింగ్ కమిటీ. ఇది 39 సెక్షన్లు, 18 సౌకర్యాలతో కూడిన చట్టం. సుప్రీంకోర్టు కూడా కీలక అంశాలతో ఒక విధానాన్ని ఇచ్చిన ఒక తీర్పు. అలాంటి ఉన్నతమైన తీర్పుని వీళ్ళు ఏం చేశారంటే, రాజకీయ నాయకుల తొత్తుల కింద ఇది మార్చుకున్నారు. రాజకీయ నాయకులు పగ్గాన్ని నడుపుకొని ఇది నడుపుతున్నారు తప్ప, కమిషనర్లు కూడా రాజకీయ పగ్గాన్ని ఎట్టే నడుపుతున్నారు తప్ప చట్టంలో నడపట్లేదు. ఈరోజు చట్టం కింద నడిపినట్టయితే కేంద్ర ప్రభుత్వం ఈరోజు ఈ చట్టాన్ని నడపడానికి యూపీఏ గవర్నమెంట్ ఏదైతే కాంగ్రెస్ గవర్నమెంట్లో వచ్చిందో, కాంగ్రెస్ గవర్నమెంట్ చేసిన చట్టాలు కానీ, కాంగ్రెస్ గవర్నమెంట్ చేసే నిర్మాణం కానీ, అట్లాగే ఉద్యమాలతో పుట్టుకొచ్చిన ఈ చట్టాన్ని బతకనివ్వకుండా పెద్ద పెద్ద షాపింగ్ మాల్కి ఇచ్చిన అనుమతులు, అనేక అనుమతులు ఇవ్వడం జరిగింది. లూలుమార్ కానీ, డీమార్ట్లు కానీ, అట్లాగే ఈ షాపింగ్ మాల్ కానీ మల్టీ మార్కెట్ విధానానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంది. ఇప్పుడు గవర్నమెంట్ తరఫున మీకు ఏం కావాలనుకుంటున్నారు? ఇప్పుడు ఏదైతే వీధి విక్రయదారుల చట్టం ఉందో, ఏదైతే చేసే న్యాయం జరుగుతుంది, వీధి విక్రయదారుల చట్టం ఏదైతే ఉందో పటిష్టంగా ఇందులో ప్రధాన బాధ్యుడు ఇన్ఛార్జి జిల్లా కలెక్టర్ అనే అండంలో ఇది 6 నెలలకు ఒకసారైనా రివ్యూ జరగాలి. అంటే ఏం జరుగుతుంది, ఎట్టి జరుగుతుంది, మున్సిపల్ కమిషనర్లు పనిచేస్తున్నారా లేదా అనేది ఈ టౌన్ వెండింగ్ కమిటీ ఏర్పాటు చేసిన దాంట్లో కూడా కీలకమైన ఇన్ఛార్జి జిల్లా కలెక్టర్ మరియు మెజిస్ట్రేట్ ఆయన అండర్లో టౌన్ వెండింగ్ కమిటీ ఎలక్షన్ పెట్టమని, బ్యాలెట్ ఎన్నికలు పెట్టమని ఆల్రెడీ అమెండ్మెంట్ రూల్స్ ఉన్నాయి. ఆ రూల్స్ కూడా ఎక్కడ కూడా పాటించడం మున్సిపల్ కమిషనర్ చేయట్లేదు. ఇది ఏదో 3 ముక్కలాట్ల లాటరీ సిస్టమ్ అనేది పెట్టి వాళ్ళు పబ్బం నడుపుకుంటున్నారు. ఇప్పుడు దరిదాపు కొన్ని 100 కోట్ల రూపాయలు పక్కదో పెట్టేశారు. దాని మీద ఒక కీలక నిర్ణయం చేయడానికి ఇప్పుడు ఈ 13 సంవత్సరాలు టౌన్ వెండింగ్ కమిటీ చేసిన నిర్ణయాలు కూడా రేపు ఎంక్వైరీ రావాలని దీన్ని ఒక నిర్ణయం తయారు చేయడానికి ఇక్కడ మీటింగ్ వేసుకున్నాం. అట్లాగే ఈ మీటింగ్ వేసుకొని ఈ మీటింగ్లో ఈరోజు రాష్ట్ర ఆఫీస్ బేరంలో కానీ కౌన్సిల్ సభ్యులు కానీ కూర్చొని ఒక కీలక నిర్ణయం తయారు చేసి, ఆల్రెడీ ఈ రాష్ట్రంలో 14 కోర్టులు, హైకోర్టులో 14 కేసులు నలుగుతున్నాయి.
విశాఖపట్నం, గుంటూరు, విజయవాడ అట్లాగే మిగతా జిల్లాల్లో కూడా వేశారు. కేసులు వేసి ఆల్రెడీ 14 కేసులు హైకోర్టులో నలుగుతున్న అధికారులు ఎక్కడ నిమ్మక నీరెత్తినట్టుండి వాళ్ళ పబ్బాన్ని గడుపుకుంటున్నారు. దాన్ని ఆల్రెడీ చీఫ్ సెక్రటరీ గారు ఇప్పుడు ఫైల్ పెట్టాం. చీఫ్ సెక్రటరీ గారు పెట్టడం జరిగింది, ప్రిన్సిపల్ సెక్రటరీ కూడా మమ్మల్ని మాట్లాడడం జరిగింది. అలాగే కోర్టు కూడా టౌన్ వెండింగ్ కమిటీ లీగల్గా వేయడం జరిగింది. వీళ్ళు కొత్తగా యాప్ ఏర్పాటు చేశారు. ఆ యాప్ ద్వారాగా దేశవ్యాప్తంగా, ఇదేదో ఒక్క రాష్ట్రానికి కాదు, దేశవ్యాప్తంగా అనేక ఈ 16 భాషలతో ఒక నిర్మితమైన ఆలోచనతో ఒక యాప్ డిజైన్ చేసింది గవర్నమెంట్, కేంద్ర ప్రభుత్వం. అది ఏ రాష్ట్రానికి సంబంధించి ఆ భాషలో ఆ ప్రాధాన్యత విధానంలో ఎండర్ కనెక్ట్ యాప్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. రిలీజ్ చేసిన దాంట్లో ఈ రాష్ట్రంలో 40 లక్షల మంది ఉంటే ఆంధ్ర రాష్ట్రంలో 4,80,000 మందిని గుర్తించారు. యాప్ ద్వారా ఆన్లైన్లో లింక్ ఓపెన్ అవుతుందంటే దాని ప్రొసీజర్ అది లింక్ ఎలాగ, ఆ లింక్ ఏంటంటే వార్డు సచివాలయం సెక్రటరీ, ఎల్పిఆర్ సెక్రటరీలు ఎవరైతే ఉన్నారో ఆ ఎల్పిఆర్ సెక్రటరీల ద్వారాగా ఆ ఎల్పిఆర్ సెక్రటరీకి ఓపెన్ అవుతుంది. 2 కమిషనర్ లోగన్లో అవుతుంది. ఈ మధ్యన ఉన్న ఆఫీసర్లు ఎవరున్నా, ఎంతమంది ఉన్నా ఎవరికి ఓపెన్ అవ్వదు. ఎందుకంటే ఆ లింక్ ఎలా తగిలించారంటే, 1 మున్సిపల్ అడ్మినిస్ట్రేటివ్ డైరెక్టర్ అండ్ జనరల్ సిడిఎం అండర్లో ఓపెన్ అవుతుంది. 2 మున్సిపల్ కమిషనర్ మా టౌన్ వెండింగ్ కమిటీ కంట్రోల్ బోర్డు కాబట్టి ఆయన లోగన్లో ఓపెన్ అవుతుంది. ఎందుకంటే ఆయన ఓకే చేయాలి, ఆయన బటన్ నొక్కి దీనికి నెంబర్ అవుతుంది స్ట్రీట్ వెండర్స్, ఇలా తవ్వదు. ఇది టౌన్ వెండింగ్. ఇప్పుడు మీరు చెప్పిన యాప్ గురించి అంటే మీరు 2 అధికారుల దగ్గరే ఉంటుందని చెప్తున్నారు. ముగ్గురు దగ్గర సార్, ముగ్గురు దగ్గర ఉంటుందని చెప్తున్నారు. దానికి సంబంధించి మరి పబ్లిక్లో కావాలనుకుంటే ఎలాగా, దాన్ని ఏ విధంగా అనేది సబ్మిట్ చేస్తారు, ప్రజల్లోకి ఎలాగెళ్తుంది ఆ యాప్? ఆల్రెడీ యాప్ వచ్చింది, సర్వే జరిగింది, అన్నీ జరిగాయి సార్. జరిగింది అన్నీ జరిగాయి. కానీ ఆ యాప్ ద్వారా ఈ ఓపెన్ అయిన ఈ ఎవరైతే ఎల్పిఆర్ సెక్రటరీలు ఉన్నారో ఎల్పిఆర్ సెక్రటరీలు ఇప్పుడు మున్సిపల్ కార్పొరేషన్లో మేము ఎక్కడ అడిగినా డేటా ఇవ్వట్లేదు బయటికి. ఆ ఓపెన్ డేటా కానీ అది ఇవ్వడానికి ఎవరికి ఇష్టపడట్లేదు. ఎందుకంటే ఒక సచివాలయంలో ఆ ఏరియాలో 100 మంది ఉండొచ్చు, 200 మంది ఉండొచ్చు, 1000 మంది ఉండొచ్చు. ఇలాగ కొన్ని రూపాలు ఉన్నాయి. ఏది వీక్లీ మార్కెట్లు ఉన్నాయి, వారం మార్కెట్లు ఉన్నాయి. అట్లాగే వారం మార్కెట్లోని అక్కడ ఉన్న వాడిని అక్కడ సచివాలయం గుర్తించాలి. అట్లాగే వాళ్ళకి వీక్లీ అనే సిస్టమ్ అనేది రాయాలి, ఆ యాప్లో అన్నీ చేయాలి. కానీ అది కూడా జరగదు. ఏది కూడా వాళ్ళు చట్టాన్ని గుప్పిట్లో పెట్టుకొని, కమిషనర్ గుప్పిట్లోని పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ డిపార్ట్మెంట్ గుప్పిట్లో పెట్టుకొని నడుపుతున్నారు తప్ప దీన్ని సిస్టమ్ బయటికి రావట్లేదు. ఇప్పుడు మేము కీలకంగా ఇప్పుడు ఏంటి అడుగుతున్నామంటే, ఏవైతే ఉందో ఏ టౌన్ వెండింగ్ కమిటీ ఉందో ఇప్పుడు రేపు బ్యాలెట్ ఎన్నికల ద్వారా జిల్లా కలెక్టర్ గారు ఎవరైతే మాకు ఇన్ఛార్జ్గా ఉన్నారో రేపు నుంచి జరగడానికి ఆల్రెడీ ప్రిన్సిపల్ సెక్రటరీ దగ్గర ఫైల్ పెట్టాము. ఆ జరగకపోతే ఈ 13 సంవత్సరాల ఫైళ్ళన్నీ రేపు హైకోర్టుకి తెచ్చేలాగా కంటెనెడ్ పిటిషన్ అనేది వేయడానికి ఆల్రెడీ కోర్టులో ఉన్నాయి. ఆ కోర్టులో ఉన్న పిటిషన్లన్నీ ఒక్కటి చేసి ఆల్రెడీ అన్నింటి మీద సర్వే జరిగింది. ఆల్రెడీ ప్రిన్సిపల్ సెక్రటరీ కూడా ఒక నోటీస్ సర్క్యులర్ రిలీజ్ చేయడం కూడా జరిగింది. ఆ సర్క్యులర్లో ఆయన ఎన్నైతే సారాంశాలు పెట్టాడో ఆ సారాంశాలలో భాగంగా ఆ సర్క్యులర్లన్నీ ఒక్కటి చేసి రేపు హైకోర్టు సిట్టింగ్ జడ్జిని ఏర్పాటు చేసి ప్రతి ఫైళ్ళు కూడా ఈ 123 మున్సిపాలిటీలు ఉన్నాయి రాష్ట్రం మొత్తం పట్టణాలు ఈఎల్బీ. ఆ ఈఎల్బీలో ఈ 13 సంవత్సరాలు ఏ కమిషనర్గా బాధ్యత తీసుకొని చట్టపరమైన నిర్ణయాలు తయారు చేశారో ఆ నిర్ణయాలన్నీ కలిపి రేపు హైకోర్టుకు వచ్చేలాగా ఇది పెద్ద ఎత్తున ఉద్యమాలు చేయడానికి 1, చట్టాన్ని ఆచరించడం 2, అలాగే ఇది ప్రతి ఒక్క దగ్గర కూడా దీన్ని అవేర్నెస్ ప్రోగ్రామ్ అనేది పెట్టడానికి కూడా ఒక కీలకమైన నిర్ణయం తయారు చేయడానికి ఈరోజు మీటింగ్ చేసుకున్నాం. ఈ మీటింగ్లో భాగంగా వీధి విక్రయదారులకు ఏదైతే ఎండర్ కనెక్ట్ ద్వారాగా యాప్ ద్వారాగా ఎవరికైతే వార్డు సచివాలయం వాళ్ళ దగ్గర చేశారో, అలాగే ఆర్పీలు ఉన్నారు, పట్టణాభివృద్ధి ఆర్పీ. ఆ ఆర్పీ పొదుపు సంఘాల్లోని దరిదాపు ఈ రాష్ట్రంలో 2,74,000 పొదుపు సంఘాలు ఉన్నాయి, ఆ గ్రూపులు ఉన్నాయి. ఆ గ్రూపుల్లో 10% 40% సుమారు 10,46,000 సుమారు ఆన్లైన్ జరగాలి. ఈ స్వయం ఉపాధి చేసుకున్న మహిళలు అందులో జరగలేదు. దాని మీద కూడా ఇప్పుడు ఆ ఫైల్ కూడా రేపు కోర్టుకి హ్యాండ్ ఓవర్ చేయడానికి ఆల్రెడీ ప్రిన్సిపల్ సెక్రటరీకి అందరికీ ఇచ్చాం. రెండోది
ఈ యొక్క కమిషనర్ మీద, చీఫ్ సెక్రటరీ మీద, సుప్రీంకోర్టు జడ్జి గారికి, హైకోర్టు జడ్జి గారికి కూడా మా నుంచి లేఖ పెట్టడం జరిగింది. లీగల్ బోర్డు నుంచి కూడా నాకు ఒక లేఖ కూడా వచ్చింది. ఆ లేఖ కూడా రేపు కోర్టుకి కూడా సబ్మిట్ చేసి ఏ డిపార్ట్మెంట్ వాళ్ళు అయితే కలమన్నారో కలిసామంటే వాళ్ళ రెస్పాన్సిబిలిటీ లేదని చెప్పి దాని మీద కూడా రేపు కోర్టులో కూడా పిటిషన్ వేయడానికి అన్ని విధానాలుగా అన్ని కోణాల్లో దీన్ని బంధించి రాష్ట్రంలో 40 లక్షల మంది ఆన్లైన్ అయ్యేలాగా బ్యాలెట్ ఎన్నికలు అనేది రిజర్వేషన్తో కూడుకునేది. మా ఈ కమిటీ కూడా రిజర్వేషన్ ఉన్నది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ అనే వికలాంగులతో సైతం, మహిళలతో సైతం దీని ఒక రిజర్వేషన్ కమిటీ ఇది. అలాంటి ఉన్నతమైన ఒక 9 చట్టాలు ఒక చట్టంగా మార్చి రూపకల్పన చేసిన ఈ చట్టాన్ని నీరుగార్చిన కమిషనర్లు ప్రతి ఒక్కరికి రేపు ఎంక్వైరీలో సరైన గతంలో ఒక కమిషనర్కి మా విశాఖపట్నం కమిషనర్ గారికి 3 ఏళ్ళు జైలు పడ్డది. 3 ఏళ్ళు జైలు, 2,000 ఫైన్ పడ్డది ఒక ఐఏఎస్ ఆఫీసర్. ఇదే చట్టం మీద ఇప్పుడు ఆ ఫైల్ కూడా ఇప్పుడు కదులుతుంది, పావులు కదిపం. దాని మీద కూడా ఆయనకి శిక్ష పడినట్టు మిగతా ఆఫీసర్ల మీద అందరి మీద కూడా శిక్ష పడేలాగా. రెండోది, వాళ్ళు ఏదైతే ఇంతవరకు నష్టం చేశారో ఆ నష్టాన్ని కూడా ఆ నష్టపరిహారం డబ్బులు బోర్డులాగా అమర్చేలాగా ఒక ప్రణాళిక తయారు చేయడానికి ఈ వచ్చే నెలలో మీటింగ్ పెట్టడానికి ఒక సన్నాసాలు చేస్తున్నాం. ఎందుకంటే ఈ జీవోలు తయారు చేసిన ఆఫీసర్లు కూడా మీటింగ్లు రావడానికి కూడా అంగీకరించారు. మేము కూడా వస్తాం వెంకటేశ్వర గారు ఈ మీటింగ్కి వచ్చి, ఎందుకంటే అనేక మంది నిరుద్యోగంతో బతికిన వాళ్ళు పెద్ద పెద్ద షాపింగ్ మాల్కి వెళ్ళాలంటే ఈదిలో మార్కెట్ అయితే ఆడవాళ్ళు వెళ్ళి కొనుక్కొని వెంటనే ఆ పిల్లలకి, స్కూల్ పిల్లలకి తిండి పెట్టగలరు. ఈ ఆహార భద్రత జరగాలన్నా ఈ చట్టం అవసరం, అలాగే సంక్షేమం జరగాలన్నా ఈ చట్టం అవసరం. అలాంటి కోణాల్లో 150-250 రకాల గల ఒక ఉన్నతమైన ఈ చట్టాన్ని నీరుగార్చిన ప్రతి కమిషనర్కి చట్టపరమైన శిక్ష పడాలనే రేపు జరగబోయే